హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మిరియాల కవిత వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ అయితే నేను మొన్న తీసిన కదా, మొన్న పెట్టిన కదా, మా అమ్మవారి పండగ, మా ఇంటి అమ్మవారి పండగ ఫస్ట్ పార్ట్ 1, ఇది పార్ట్ 2 అనమాట. దాంట్లోనే కంటిన్యూషన్ వీడియో. అమ్మవారి పండగ ఉప్పలమ్మ పండగ అని ఉంటుంది అనమాట. అమ్మవారు వెలుస్తుంది ఇంట్లో. చాలామందికి ఊర్లలో కానీ అక్కడక్కడ ఉంటుంది. చాలామందికి పండగ తెలిసే ఉంటుంది, కాకపోతే తెలవని వాళ్ళు కూడా చూడండి, చాలా బాగుంటుంది. అంటే మన సాంప్రదాయాలు కొన్ని ఉంటాయి, ఇవి మరి అక్కడక్కడ ఉంటాయి కొన్ని ప్రదేశాలలో. అయితే మా ఇంట్లో అయితే ఉప్పలమ్మ వెలిసిందనమాట. అంటే అమ్మ వాళ్ళ ఇంట్లో, మా అత్తగారికి అయితే లేదు, అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంది. అమ్మ వాళ్ళ ఇంట్లో వెలిసిందనమాట. వెలిస్తే వాళ్ళు 3 ఇయర్స్ కంటిన్యూగా పండగ చేయాలి. అంటే పెద్ద కొంచెం ఏటను కోసి కొంచెం గ్రాండ్గానే చేసుకుంటారనమాట. తర్వాత 3 ఇయర్స్ తర్వాత ఇంకా మనకు చేత కాకపోతే దండం పెట్టుకొని ఏదైనా ఇండ్ల ఫంక్షన్ అయినప్పుడు, ఎవరిదైనా పెళ్ళి కుదిరినప్పుడు, ఏమైనా శుభకార్యాలు మొదలు పెట్టాలంటే మాత్రం ఫస్ట్ అమ్మవారికి చేసుకొని మొదలు పెట్టాలి. ఫస్ట్ అయితే మేము అప్పుడు వాళ్ళనందరినీ పిలిచినామంటే ఒగ్గోళ్ళని వాళ్ళు చేసేవాళ్ళు సపరేట్ ఉంటారు అనమాట. అమ్మవారి పండుగ చేసేవాళ్ళు ఫస్ట్ టైం కాబట్టి కొంచెం వాళ్ళందరినీ పిలిచినాము. నైట్ తెల్లవార్లు చేస్తారు వాళ్ళు పండగ. గజ్జలు కట్టుకొని మంచిగా బైండ్లోళ్ళు అనమాట, వాళ్ళు బైండ్లోళ్ళు పాలు చేస్తారు. వాళ్ళ చేతుల మీదనే చేయాలన్నమాట. ఫస్ట్ సారి అయితే పిలిపించినాం కానీ ఒక 5-6 చేసిర్రు. మీకు తర్వాత రెండోసారి మూడోసారి మా అమ్మ వాళ్ళే చేసుకున్నారు అనమాట. వాళ్ళు ఎట్లా చేసిరో చూసి మనమే చేసుకున్నాం. వాళ్ళదంతా ఇంకా కొద్ది పెద్ద ప్రాసెస్ ఉంది, గజిబిజి అయింది అని మేము నీట్గా మంచిగా చేసుకుందామని మేమే అయితే చేస్తున్నాము. ఆ రోజు పందిరి వరకు వచ్చింది కదా, ఆ వీడియోలో పందిరి కాంచి ఇది కంటిన్యూషన్ వీడియో అనమాట. ఆ పందిరి అయిపోయిన తర్వాత మేము తెల్లారుజామునే ఒక గంట పడుకున్నాం అంతే. అవన్నీ చేసుకొని అన్నీ శుభ్రం చేసుకొని ఒక గంట పడుకున్నాము. తర్వాత 2 o'clock అందరం లేచి స్నానాలు చేసుకొని, అంటే అమ్మవారు బాండవ కడగాలన్నమాట. అంటే కుండ, ఆ కుండని అమ్మవారిగా భావించి అవి బయట దొరుకుతాయి, అవి తీసుకొచ్చుకోవాలన్నమాట. దాని మీద ఇట్లా నాగబాములు అవన్నీ ఉంటాయి అమ్మవారిది. మనం ఎల్లమ్మ బాండవ ఎలా ఉంటుందో ఇది ఉప్పలమ్మ కూడా అదే, అందరు ఒకటే అనమాట. వాళ్ళందరూ అక్క చెల్లెళ్ళే, అందరికి ఒకటే ప్రాసెస్ ఉంటుంది. అయితే ఈ ఉప్పలమ్మకు కూడా అంతే సేమ్. లోపల ఉన్న గుడి మొత్తము ఖాళీ చేసి, అంటే అమ్మవారి బాండవని మొత్తం బయట తీసుకొచ్చారనమాట. బయట మంచిగా ఇట్లా పెద్ద ముగ్గేసి, ఆ ముగ్గు మీద మనకి మల్లన్న స్వామి కాడ వేస్తారు కదా పట్నాలు, ఆ టైపులో పట్నం వేసి దానిపైన సాప పెట్టి, కొత్త సాప కొనాలి, కొత్త సాప వేయాలి. వేసి ఆ గుడిలో ఉన్న అమ్మవారిని అన్నీ బయటకు తీసుకొచ్చుకొని తర్వాత మళ్ళీ గుడికి అప్పుడప్పుడే సున్నం వేయాలన్నమాట. ముందు రోజు అట్లా వేసి పెట్టలేదు. అమ్మవారిని తీసి బయట పెట్టి బయట పూజ అయ్యేలోపు గుడికి సున్నం వేసిర్రు. మా నాన్న గుడికి సున్నం వేసిండ్రు, ఆరింది అది లోపటంగా. బయటంగా అయితే ముందే వేసేసుకుర్రు. ఇప్పుడు మనం ఒడిబియ్యం కలుపుతున్నాం అనమాట. అమ్మవారికి ఒడిబియ్యం కలుపుతారు. ఆమెకు అన్నీ ఇక కళ్యాణం లాగా అనమాట. బియ్యము, కళ్యాణము అన్నీ ఉంటాయి. అంతా మేమే చేసుకున్నాము. అప్పటి నుంచి స్టార్టింగ్ కానించి కూడా ఇంకా తెల్లవారు నిద్రపోవద్దు. 5 o'clock వరకు మనకి అంటే మేకను కొయ్యడం అవన్నీ అయిపోవాలి. తెల్లారేపాటికి మనకు అంత పండగ మొత్తం అయిపోతుంది. మనం తెల్లవారిన తర్వాత వంటలు చేసుకొని అందరినీ పిలుచుకొని భోజనాలు పెట్టుకోవడమే అనమాట. ఇలా ఒడిబియ్యం అయితే కలుపుతున్నాము. ముగ్గురమే ఉన్నాం మేము. ఇంకా ఆ రోజు నైట్ తెల్లారి వచ్చిర్రు అందరు, కానీ ఇంకా మేమే కలిపినాము. అయితే ఈ బియ్యం ఏం చేస్తారంటే అమ్మవారికి ఇట్లా కొలుస్తారనమాట. అంటే కుడకతోటి కానీ గ్లాస్ తోటి కానీ కొలిస్తే ఒక 5-6 గ్లాసులు కొలిచినాం అనుకోండి, ఒక గ్లాసు కానీ అర గ్లాసు కానీ పూజ అయిపోయి మళ్ళీ ఇప్పి కొలిచేటప్పటికి ఎక్కువ వస్తాయి అన్నమాట. అలా ఎక్కువ వస్తే అమ్మవారి శక్తి అక్కడ ఉన్నట్టు అట్లా భావిస్తారు, అట్లా నమ్మకం అన్నమాట. కంపల్సరీగా ఎక్కువ వస్తాయి. నా కళ్ళతోటి నేను కొలిచి చూసినాం అనమాట. మా ఇంట్లో పండగ కాబట్టి మేము చూసినాం. అది మీకు కూడా అలా ఎవరికైనా జరిగి ఉంటే కామెంట్ చేయండి. అంటే మీ ఇళ్ళలో కూడా ఇలాంటి పండుగలు ఉంటాయా అని కామెంట్ చేయండి. మాకైతే ఇది మూడో పండగ అనమాట. ఇంకా ఒకటోసారి వాళ్ళని పిలిచినాం కదా, 2 సార్లు మేమే చేసుకున్నాము. ఇక కొన్ని బియ్యం కూడా పందిరికి కడతారు. ఇప్పుడు మనం పెళ్లి పందిరికి ఎట్లా కడతామో అట్లా కడతారనమాట. 16 రోజుల తర్వాత ఇప్పి ఆమె నైవేద్యం ఉండి మళ్ళీ అమ్మవారికి సమర్పిస్తారు. ఇట్లా కట్టింది మా మమ్మీ. చాలా బాగా జరిగింది. తెల్లవార్లు అసలు ఎంత బాగా అనిపించిందో. మా చేతుల మీద అన్నీ చేసుకుంటుంటే ఇలాంటి సాంప్రదాయాలని, ఇలాంటి అమ్మవార్లని అందరినీ మన ఊర్లలో ఇలా చేసుకుంటూ అందరం కలుసుకొని ఇలా పండగలు చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది.
ఇట్లా అమ్మవారి బాండవ శుభ్రం చేసి మంచిగా పసుపు రాసి బొట్టు అలంకరణ అంతా చేసి అమ్మవారికి అవి కంకణాలు అవన్నీ కట్టినాము మంచిగా. పసుపు కొమ్మలతోటే కంకణాలు అనమాట అన్నిటికీ, అన్ని బాండవులకి. బాండవ అంటే కుండ అని అర్థం అనమాట. ఆ బాండవ మొత్తం దాంట్లో అమ్మవారికి సంబంధించినవన్నీ, ఆమెకి బొట్టు బిళ్ళలు, గాజులు, ముక్కు పుడకతో సహా అన్నీ దాంట్లో పెడతారు. ముక్కు పుడక, ఇవన్నీ, ఇదేమో త్రిశూలము, పాదుకలు అన్నీ ఉంటాయి. త్రిశూలాలు అవి కూడా ఉన్నాయన్నమాట అమ్మవారివి. త్రిశూలాలు, పాదాలు అవన్నీ ఉంటాయి. వాటికి కూడా అన్నిటికీ కంకణాలు కట్టుకొని మంచిగా బొట్లు పెట్టుకొని ఇవంతా చేసేలోపే మాకు 2కి లేచినా కూడా 4 అయిపోయింది. ఇప్పుడు ఇవన్నీ గాజులు, అమ్మవారికి సంబంధించిన ఐటమ్స్ అన్నీ మేకప్ అంటే ఇట్లా మనం ఆడపిల్లలైతే ఏదైతే వాడతామో అవన్నీ అందులో వేస్తారు. కొంచెం రాగి, కొంచెం వెండి, ముత్యం, పగడం, నవధాన్యాలు ఇవన్నీ కూడా అమ్మవారి రూపంగా భావించి మనం కలశంలో అయితే ఎలా వేసుకుంటామో, కలశం ఎలా పెట్టుకుంటాం కదా, కలశంలో అమ్మవారిని భావించి కలశ స్థాపన చేస్తాం కదా, సేమ్ అదే ప్రాసెస్ అనమాట. ఇట్లా కూడా అన్నీ వేస్తారు. ఇది మాత్రం సాంబ్రాణి మాత్రం కంపల్సరీగా మనకి పూజ అయిపోయేంత వరకు కంటిన్యూస్గా సాంబ్రాణి వేస్తూనే ఉండాలి. ఆమెకి సాంబ్రాణి వేస్తూనే ఉండాలి, లేకపోతే ఒంటి మీదకి వచ్చి చెప్తుంది. ఆమె వాళ్ళకి ఒంటి మీదకి వచ్చి ఏదో ఒకటి చెప్తూనే ఉంటుంది అలా అనమాట. అందుకని సాంబ్రాణి వేయకపోతే వేయమని చెప్తుంటుంది. ఇగో ఇలా సాంబ్రాణి, ప్రతి దానికి సాంబ్రాణి వేస్తూనే ఉండాలి మనము. ఇగో ఈ రాగి, పగడము ఇవన్నీ వేస్తుండ్రు. ఇప్పుడు దీంట్లో ఇవన్నీ కొనుక్కొచ్చిర్రు. మనకు అమ్మవారికి కావాల్సిన సెట్ మొత్తం మనకు బయట దొరుకుతుంది, గాజులతో సహా మొత్తం చిన్న బాక్స్ దొరుకుతుంది. ఆ బాక్స్ అంతా తెచ్చి ఆ బాండవలో అమ్మవారి రూపంగా భావించి అందులో పెట్టుకోవాలన్నమాట. అంటే అమ్మవారికి విగ్రహం అలా ఏమి ఉండదు. ఇదే మనకి అమ్మవారు మొత్తము. చిల్లర డబ్బులు అవన్నీ మంచిగా కలిసి రావాలి అని మంచిగా ఆమెకి ఎంత చేసుకుంటే అంత కలిసి వస్తుందని మంచిగా అన్నీ వేస్తారనమాట. దాంట్లో నిండుగా వెలితి లేకుండా అన్నీ వేసి అమ్మవారికి ఇట్లా పట్టు లంగా కూడా, అంటే ఆమెకి చీర కట్టలేము కదా, ఇట్లా లంగాలా కుట్టినాము. అది కూడా కట్టినాము. చాలా బాగా వచ్చింది. నేనే కుట్టుకొచ్చిన అనమాట. అది టైలర్ కదా, మేము టైలర్ షాప్ మాది. అయితే అమ్మవారికి లంగా మంచిగా అంచేసి చాలా బాగా కుట్టిన. అమ్మ దయ వల్ల అందరం చల్లగా ఉండాలి. అటు అమ్మ వాళ్ళు, ఇటు అత్త వాళ్ళు, అటు మా పిల్లలు, మా తమ్ముడు పిల్లలు అందరూ చల్లగా ఉండాలి. అందరం అటు తరఫులు ఇటు తరఫులు అందరూ ఆరోగ్యాలతో ఉండాలని ఏ దేవుణ్ణైనా మొక్కుకుంటాం అనమాట మేము. నల్ల పూసలు కూడా అమ్మవారికి ఇప్పుడు కళ్యాణం అంటే ఇట్లా అంటే చేసేవాళ్ళు లేరు, అన్నీ చదువుకుంటూ మంత్రాలు పెట్టుకొని చేస్తున్నాము. అదంతా లేదని నేను వాయిస్ ఇస్తున్నాను అనమాట. ఇక నల్ల పూసలు కూడా వేస్తున్నా, ఆడపిల్ల చేత వేయించారనమాట. అమ్మవారు, పరశురామ స్వామి అందరు ఉంటారనమాట. 4 అటు ఇటు 4 ఏమంటారు త్రిశక్తుల వాళ్ళు కూడా ఉంటారు. అంటే 4 బాండవులు, చిన్న చిన్న బాండవులు ఉంటాయి సైడ్కి. తర్వాత ఇంక మొత్తము సెల్ఫ్ ఎంత పూజ అయిపోయిన తర్వాత సాకలైన వస్తాడు. సాకలైన చేతుల మీదుగా జరుపుకోవాలి. అది ఇంకా అంతా మేము రెడీ చేసిన తర్వాత ఆయన్ని పిలిచినాము. ఆయన పిలిచి పెద్ద పట్నంలాగా వేసి అవన్నీ చేస్తాడనమాట. అంటే అందరికీ వేప మండలు ఇచ్చి ఒక చుట్టూ తిరిగి వాళ్ళని కొట్టి అవన్నీ చేస్తూ ఉంటాడు. ఇంకా రాలేదు ఆయన వచ్చిన తర్వాత అది స్టార్ట్ అవుతుంది అనమాట. ఫస్ట్ ఇదైతే అమ్మవారి మేము చేసుకునే కార్యక్రమం మొత్తం అయితే కంప్లీట్ అయింది సక్సెస్ఫుల్గా అనుకున్న టయానికి మంచిగా అయిందనమాట. ఇవి ఆ వెండి కళ్ళు కూడా తీసుకొచ్చారు అమ్మవారివి, వెండి కళ్ళు కూడా. ఇప్పుడు కొలుస్తుంది కదా, ఇక మా మరదలు కొలుస్తుంది బియ్యాన్ని. మేము 5 గ్లాసులు పోసినాము. 5 గ్లాసులు కొలిసింది. తర్వాత 5:30, 6 గ్లాసులు వచ్చినాయి. అంటే మనకి అర గ్లాస్కి ఎక్కువ మిగిలినాయి అనమాట. ఇదైతే నాకు అసలు చాలా నమ్మకం ఇది. ఎందుకంటే నేను చాలాసార్లు చూసినట్లా బియ్యం ఎక్స్ట్రా కావడం అనేది నా కళ్ళతో నేను చూసిన, నా చేతితో కూడా నేను కొలిసిన చాలాసార్లు. అది అమ్మవారి మహిమ, అంటే అమ్మవారు అక్కడ ఉంది అని అర్థం అనమాట. అర గ్లాస్కి ఎక్కువ ఎక్స్ట్రా వచ్చినాయి అవన్నీ మంచిగా. మళ్ళీ అవన్నీ మూటగట్టి అమ్మవారి దగ్గర పెట్టేసి మళ్ళీ తర్వాత మనం ఎప్పుడన్నా కాదు 16 రోజులకి అవి కూడా వండి ఒక 2-3 చేయి కడిగించి ఇట్లా చేస్తారనమాట. అమ్మవారికి అయితే ఇక నైవేద్యం వండినాం. పొద్దున్నే 4 o'clockకే నైవేద్యం వండి ఆమెకి బోనం తీసుకెళ్ళాలన్నమాట. మన ఇంట్లోకి వెళ్ళి, అంటే ఇట్లా బయట ఓపెన్ ప్లేస్లో పెట్టినాం కదా గుడి. ఇక బోనానికి నైవేద్యము అంటే బెల్లం అన్నము,
తర్వాత అప్పలు అనమాట, ఇవి బెల్లం అప్పలు అంటే బూరెలు చేసినాము. ఇప్పుడు సాకలాయన వచ్చిండు. సాకలాయన వచ్చి మంచి సాప మీద కొత్త టవలేసి బియ్యం పోసి ఇంకా అవన్నీ పెట్టి ఆమెకి ఇంకా పూజలు చేస్తారనమాట. పూజలు సాకలాయన పూజలు అయిపోయిన తర్వాత అమ్మవారిని గుళ్ళోకి తీసుకెళ్ళాలి. ఇంకా ఆయన చేస్తాడు ఇప్పుడు ఈ పూజ అంతా, ఆయన కంప్లీట్ చేయాలి. ఏమో మా అమ్మ చెప్తూనే ఉంటుంది పూజ ఎట్లా జరుగుద్దో ఏందో అని భయపడ్డదంట. మంచిగా అవుతుందా లేదా అది ఇదని టెన్షన్ పడింది, కానీ మంచిగా అయింది పూజ. అప్పుడు ప్రశాంతంగా ఉంది. ఎట్టెట్లయిద్దో అని ఊకే ఇంకా చెప్తూనే ఉంటుంది. అద్దేరా ఇద్దేరా అజ్జేరా ఇజ్జేరా అని పిల్లలకి మాకు ఆమె కూర్చొని చెప్తుంటుంది. ఆమెకి కాళ్ళు నొప్పులు అనమాట, గబగ పట్టి తిరగలేదు. అదంతా మాకే చెప్తుంటుంది, కూర్చొని చేయించుకుంటుంది అనమాట పనులన్నీ. త్రిశూలానికి అన్నిటికీ కంకణాలు కట్టి ఇప్పుడు ఇవన్నీ ఇట్లా కళ్యాణం మాదిరిగా చేస్తాడు ఆయన. చేసి ఇంకా అమ్మవారిని గుళ్ళోకి తీసుకెళ్తాడనమాట. మళ్ళీ సంవత్సరం దానికి ఆమెను కదిలిచ్చేది ఉండదు. కాకపోతే అప్పుడప్పుడు దీపం ముట్టించుకోవచ్చు, ఏదైనా పండగలు అయినప్పుడు కొబ్బరికాయ కొట్టుకోవచ్చు. కానీ ఆమెను బయటికి తీసి ఇలా కడిగి ఇలా ఏమి ఉండదు. పసుపు కుంకుమ వేసుకొని ఆ గుడి ముందల వరకు ముగ్గు వేసుకొని మనం దీపం ముట్టించుకొని అవి చేయాలి. మళ్ళీ మధ్యలో ఇంకేం కదిలేరు. మళ్ళీ సంవత్సరానికి చేయాలనుకుంటే అప్పుడు కదిలిస్తారు. లేదు 5 ఇయర్స్కి చేసుకోవాలి పూజ అనుకుంటే అప్పుడు కదిలియాల్సిందే. ఇంకా ఆమెను అట్లనే స్థిరంగా అట్లనే ఉంచుతారనమాట. ఇలా ఉప్పలమ్మ పూజలు, ఎల్లమ్మ పూజలు, బాలమ్మ పూజలు ఇలాంటివి చాలా ఉంటాయి. మనకు తెలియదు. కొన్ని ప్రాంతాలలో కొన్ని విధంగా ఉంటాయి అన్నమాట. కానీ చాలా వరకు చాలామందికి మ్యాక్సిమం ఉంటాయి ఇవన్నీ కూడా. ఇగో మేమైతే బోనం ఎత్తుకొస్తున్నాం. బోనం రెడీ చేసుకొని కుండ ఊదించుకొని మంచిగా బోనం అయితే తీసుకొస్తున్నాం. బోనం తీసుకొచ్చి అందరి చేతులతోటి అమ్మవారికి బోనం సమర్పించుకున్నాం. అమ్మ దయ అందరిపై ఉండాలని కోరుకుందాం. ఇదంతా నైటే అనమాట, తెల్లారలేదు. ఇంకా మొత్తం నైటే ఇదంతా. బోనం ఒకసారి దించి గుడి చుట్టూ తిప్పి అమ్మవారికి పెట్టాలి. గుడి బాగానే పెద్దగానే కట్టిర్రు. ఒక 3-4 మెట్లు వచ్చినాయి. మంచి ఇంత పెద్ద కట్టింది మా అమ్మ. వేప చెట్టు ఉంది అక్కడ. ఆ గుడి దగ్గరే పక్కనే ఇదంతా పెద్ద వేప చెట్టు అనమాట. వేప చెట్టు పక్కనే వెలిసింది ఆమె. చాలా బాగా అసలు మంచిగా అనిపిస్తుంది. మనకి బయట గుడి ఎట్లుంటుంది అలా ఉంటుంది అనమాట ఇంట్లో. ఇక మా తమ్ముడైతే లైట్లు అవన్నీ తెచ్చి చాలా బాగా డెకరేషన్ చేసింది. దానికి పందిరి అవన్నీ వేసి ఫస్ట్ వీడియోలో చూసిరు కదా మీరంతా, పందిరి ఎలా వేసినాం ఏందనేది. ఇగో గుడి చుట్టూ తిప్పినాం ఇప్పుడు. ఇంకా మా నాన్న నిమ్మకాయలు కడుతుండు గుడికి. ఆయన ఏది చేసినా పర్ఫెక్ట్ చేయాలి, ఆడవిడి చేయొద్దు అని చెప్తాడు అనమాట. ఇంత ఖర్చు పెట్టుకొని చేసుకుంటున్నాం, మంచిగా నిమ్మలంగా చేసుకోవాలి అని అంటాడు. జై ఉప్పలమ్మ తల్లికి జై. ఈయన సాకలు అనమాట, మా సాకలైనా. అంటే ఊర్లో ఉంటారు కదా ఒక సాకలోళ్ళు, ఈ ఇంటికి ఈ సాకలైనా పనిచేస్తాడు, ఆ ఇంటికి ఆ సాకలైనా పనిచేస్తాడు అన్నట్టు ఉంటారు అనమాట. పంచుకుంటారు వాళ్ళు. వీళ్ళ ఇంట్లో ఏదైనా కార్యక్రమం అయినా, వాళ్ళ ఇంట్లో ఏదైనా కార్యక్రమం అయినా ఈ సాకలోళ్ళు అటు పోతారు. అంటే ఈయన పొద్దున యాటను కోసే వరకు ఉంటాడు అనమాట. యాటను కోసి అంత కంప్లీట్ చేసి వెళ్తాడు. అంటే అమ్మవారికి గుంత కూడా తీస్తారు. ఆ తిన్నవన్నీ ఆ గుంతలోనే వేయాలి, బయటికి పోకూడదు అనమాట. అమ్మవారికి చేసిన వంట కానీ ఏది కానీ బయటికి వెళ్ళకూడదు. మొత్తం ఆ 3 రోజుల తర్వాత ఆ గుంతలో మొత్తం అందులోనే వేసి తిన్న ఇస్తరాకులతో సహా అందులోనే వేస్తారు. వేసి ఆ గుంత 3వ రోజు పూడుతారు అనమాట కొబ్బరికాయ కొట్టి. ఏది బయటికి వెళ్ళకూడదు ఆమెది. ఆమె కొట్టిన కొబ్బరికాయ కానీ పెట్టిన నైవేద్యం కానీ ప్రతి ఒక్కటి ఏది బయటికి వెళ్ళకూడదు. కరెంటు పోయింది, వైర్ ఊడిపోయింది. సాకలైన తిరిగేసరికి గబగబా వైర్ పెడతారు అనమాట పిల్లలు. చీకటి అయిపోయింది.
కరెంట్ అయితే వచ్చేసింది. అయిపోయింది. నైవేద్యం పెడుతున్నాం అందరం కూడా. మాకైతే తెల్లవారు నిద్ర లేదు, అసలు కూర్పాట్లు వస్తున్నాయి. అంటే హుషారుగానే ఉంది కానీ కంటిన్యూస్గా కదా కార్యక్రమాలు కంటిన్యూస్గా అవుతాయి అన్నమాట. ఒక పెళ్ళికి మనం ఎలా చేస్తామో, ఏదైనా పెళ్లి కార్యక్రమం పెట్టుకుంటే అన్ని సామాన్లు తెచ్చుకుంటాం, పుట్టమన్ను కానించి మొత్తం తెచ్చుకుంటాం కదా తెల్లవార్లు. ఇది కూడా అంతే అనమాట, అన్నీ తీసుకొచ్చి అన్నీ చేస్తారు. జననీ శివకామిని జయ శుభకారిణి విజయరూపిణి జననీ శివకామిని అమ్మలగన్న అమ్మవు నీవే నీ శరణములే నమ్మితినమ్మ శరణము కోరితినమ్మ భవాని జననీ శివకామిని జయ శుభకారిణి విజయరూపిణి జననీ శివకామిని. ఇప్పుడు ఆయన సాకలైనా అందరిని కూర్చోబెట్టి ఇట్లా, అంటే మనకి ఏమి గాలి ధూళి ఏది లేకుండా అమ్మవారు ఉన్నప్పుడు అవన్నీ రావులే, కానీ అందరం కొబ్బరికాయలు కొట్టుకొని ఆయన ప్రాసెస్ అదనమాట. అందరిని కూర్చోబెట్టి ఆ యాప మండలతో కొడితే కార్యక్రమం కంప్లీట్ అయినట్టు. కొబ్బరికాయలు కొడుతున్నాం ఇక. ఇదంతా మా ఇంట్లో జరిగిన ఉప్పలమ్మ పండగ విశేషాలు అన్నమాట ఇవన్నీ కూడా. అంటే మీ ఇళ్ళల్లో కూడా జరిగితే కొంచెం వీడియో తీసి ఉంటారు కదా, ఎలా చేశారో ఎలా కామెంట్ చేయండి. మేమైతే అసలు చాలా బాగా చేసుకున్నాము, చాలా మంచిగా అనిపించింది మాకు. మంచి అంతా పాజిటివ్ వైబ్రేషన్స్ అయితే వచ్చినాయి మాకు. చాలా నిమ్మలంగా హడావుడి లేకుండా మంచిగా అనిపించింది, ఏ గోళలు లేకుండా అసలు మంచిగా చేసుకున్నాము. అంటే టెన్షన్ పడతాం కదా, అవుతుంది తొందర అని హడావుడి లేకుండా నిమ్మలంగా చేసుకున్నాము. ఒకదానిపై ఒకటి స్టెప్ బై స్టెప్ అన్నీ చేసుకున్నాము. ఇంకో ఇప్పుడు కూర్చోబెట్టిండు కదా, ఇప్పుడు ఆయన చుట్టూ తిరిగి ఇట్లా కొడతారు అన్నమాట. తర్వాత ఇక మేకని కట్ చేస్తారు. ఎల్లు ఎల్లు ఎల్లమ్మ ఎల్లవే ఎల్లమ్మ అని దుమ్ముగానే అలా గుడి చుట్టూ తిరుగుతాడు ఆయన. గుడి చుట్టూ 3 సార్లు తిరిగి అలా కొడతాడు. లేడీస్ పట్టుకోవద్దంట, ఓన్లీ జెంట్స్ మాత్రమే అంట. మొత్తానికి ఇలా మా పూజ అయితే కంప్లీట్ అయ్యింది. మిరియాల కవిత వ్లాగ్స్. కొంచెం ఎవ్వరూ లైక్ చేయట్లేదు, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇవన్నీ దారాలు అవన్నీ కడతారనమాట. అంటే మనము పట్నాలు వేస్తారు కదా మల్లన్న కాడ, సేమ్ అట్లనే అదే విధంగా అన్నీ వేస్తారు. అన్నీ వేసి దారపోగులు వేసి ఆమెకు బంధనం చేసి అవన్నీ కడతారు. ఒక త్రిశూలము అయ్యవారు అనమాట. త్రిశూలానికి టవలు, అమ్మవారికి జాకెట్ పీసులు అవన్నీ సమర్పిస్తారు. చీర అవన్నీ పెట్టుకుంటారు కూడా. ఇది మా ఉప్పలమ్మ పండగ అయిపోయింది. అమ్మవారు మొత్తం పూజ కంప్లీట్ అయింది. అమ్మవారు లోపలికి చేరుకుంటుంది. జై ఉప్పలమ్మ తల్లికి జై. ఊళ్ళో కూర్చుంటుంది అమ్మ. ఇంకా మళ్ళీ ఎన్ని సంవత్సరాలకో ఈ తల్లిని కదిలిచ్చేది చేసేది. కాకపోతే మేము అప్పుడప్పుడైతే దీపం ముడుచుకొని కొబ్బరికాయ కొట్టుకొని నైవేద్యం పెట్టుకుంటాము. ఆ నైవేద్యం కూడా బయటికి ఎవరికి పెట్టే పని లేదు, ఇంట్లో వారికి తినాలి. ఎవరైనా తినాలన్నా ఇంటికి వచ్చి తినాల్సిందే. అదే లంగా, చిన్న లంగా కుట్టిన పట్టు లంగా చాలా బాగా వచ్చింది అమ్మవారికి. అసలు సూపర్ ఉంది అమ్మవారు. ఎంత అలంకరణ, ఎంత చాలా బాగా వచ్చింది. కంప్లీట్గా మా పూజ అయితే కంప్లీట్ అయింది.
ఇప్పుడు మేకని కట్ చేయాలి. ఇక మేకని కొద్దిగా పూజించి ఆమె జలకి ఇవ్వాలి. జలకి ఇచ్చిన తర్వాత కటింగ్ చేయాలి. ఇంక ఇవన్నీ తీసేసినాము. ఇక మేక వచ్చేసింది. ఈ మేకని ఇక అట్లా ఇవ్వాలన్నమాట. జలకి ఇస్తేనే కట్ చేస్తారు, లేకపోతే కట్ చేయరు. అంటే అమ్మవారు ఓకే అన్నట్టు అనమాట. కొంచెం ఒక్కసారి నీళ్ళు పోస్తే జలకిస్తుంది. తల మీద పోస్తారు. ఇంతకుముందైతే బిందెలు ఆరబోసేది వాటరు. పాపం చలికి వణికేటివి అవి. కాళ్ళకు పోదిచ్చి ఇట్లా చేస్తే ఇక జలకిస్తుంది. ఈమె బాగా నిమ్మకాయలు, సాంబ్రాణి ఇవన్నీ ఎక్కువ కావాలన్నమాట. ధూపము నిమ్మకాయలు ఇవి చాలా కావాలి అసలు. ఇప్పుడు ఇస్తా చూడండి, జలకిస్తుంది ఇక నిమ్మకాయ పిండిన తర్వాత. జై 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 జై. అది ఇచ్చేదానికైతే కట్ చేయరు, ఇచ్చేదానికి నిలబడాల్సిందే ఎంతసేపు అయినా సరే. అది ఇస్తేనే అమ్మవారు మనకి అనుమతి ఇచ్చినట్టు అనమాట. అది ఇవ్వాల్సిందే ఇక. ఇచ్చింది. ఫస్ట్ బాగా ఇచ్చింది. ఆ వీడియో అయితే కట్ అయింది. రెండోసారి చిన్నగా ఇచ్చింది. చాలా బాగా ఇచ్చింది. ఇలా మా ఉప్పలమ్మ పండగ మంచిగా జరిగింది.